నమస్కారం అండి. ఈరోజు మనం ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఐటెమ్ టమాటో, ఎగ్స్, జీలకర్ర, ఆవాలు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ అండ్ కరింపాకు సరిపోతుందండి. నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. తీసుకున్నాను కదా. ఒక 2 మినిట్స్ తర్వాత కొంచెం వేడి చేసిన తర్వాత గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోండి. గ్రీన్ చిల్లీ, ఆవాలు, నెక్స్ట్ వచ్చి జీలకర్ర అవి దోరగా వేయించుకోండి. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నాను. మీరు కూడా అలా వేయించుకోండి. మీరు మీడియం ఫ్రై చేసుకొని సరిపోతుంది. ఆ తర్వాత కరింపాకు యాడ్ చేసుకోండి. చూస్తున్నారు ఎలా యాడ్ చేస్తున్నాను. చూడండి గరిటెతప్పుడు మీరు అటు ఇటు తిప్పుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మాడిపోకుండా ఉంటుంది అలా చేస్తే. లో ఫ్లేమ్లో పెట్టుకొని చేయండి. అప్పుడు ఎందుకంటే మాడకుండా ఉంటాయి. ఆ తర్వాత ఒక ఆనియన్ కట్ చేసుకున్నాను, చిన్న ఆనియన్ మీడియం సైజులో. మీరు ఆనియన్ కట్ చేసుకున్న ఆనియన్ యాడ్ చేసుకోండి. చూస్తున్నారు కదా నేను ఎలా కట్ చేసుకున్నాను. అంత చిన్నగా కట్ చేసుకోండి. పెద్దవైనా పర్లేదు, బట్ చిన్నగా కట్ చేసుకుని గ్రేవీ బాగా వస్తుంది కర్రీ. అంతే, ఇంకేం లేదు. దాన్ని బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ అన్నీ బాగా. ఆ తర్వాత టమాటా యాడ్ చేయండి. నేను ఒక టమాటా తీసుకున్నాను, కొంచెం పెద్ద సైజుది. ఆ టమాటా తీసుకొని ఆ తర్వాత మనము సాల్ట్ 1/2 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాం. ఆ తర్వాత మీకు సాల్ట్ సరిపోతుంది, మీరు యాడ్ చేసుకోండి. ఎందుకంటే చేసేటప్పుడు తక్కువ యాడ్ చేస్తే మనకి బెనిఫిట్, మళ్ళీ ఎక్కువ యాడ్ చేస్తే మన ప్రాబ్లం వస్తుంది. ఆ తర్వాత టర్మరిక్ పౌడర్ తీసుకున్నాను 1/2 టీ స్పూను. తీసుకున్న తర్వాత మనం గరిటెతో కలబెట్టుకోండి, సరిపోతుంది. అంటే పసుపు, ఉప్పు బాగా పట్టుతాయి ఆ టమాటాకి, మొత్తం ఫ్రై అవుతుంది బాగా. చూస్తున్నారు కదా ఎలా చేస్తున్నానో. మీరు కూడా సింపుల్ ఈ వేళనే చేసుకుంటారు. ఆ తర్వాత చూడు మిరప్పొడి, రెడ్ చిల్లీ యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్ యాడ్ చేసుకున్నాను. చూస్తున్నాను కదా. మీరు ఇదే టిప్స్ ఫాలో అయితే చాలండి, ఈజీగా మీరు కూడా బాగా చేస్తారు టమాటా ఎగ్ కర్రీ. సింపుల్, మీరు చూడ ఎండ్లో ఎంత బాగా వచ్చింది, నాకైతే అద్భుతంగా వచ్చిందండి ఎగ్ కర్రీ. మీరు చూస్తారు ఇప్పుడు ఎండింగ్లో చూడండి. ధనియా పౌడర్ అండి, కొంచెం యాడ్ చేసుకుని సరిపోతుంది. చూస్తున్నారు కదా ఎలా చేస్తాను. మనం యాడ్ చేసిన ప్రతి పౌడర్కి గరిటెతో తిప్పుకోవాలి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం ఎగ్స్ అన్నీ యాడ్ చేసుకున్నాం. నేను కట్ చేసుకున్నాను అండి, మీకు కట్ చేసుకున్న పర్లేదు, మీరు అలాగనే యాడ్ చేసుకున్న పర్లేదు. ఏంటంటే కట్ చేస్తే ఏంటంటే నేను వాటర్ యాడ్ చేయనప్పుడు ఉంటుంది గ్రేవీ అంతలో ఇన్సైడ్ పోయి బాగా మనం తినేటప్పుడు బాగా తినచ్చు, కమ్మగా ఉంటుంది బాగా. చూస్తున్నారు కదా ఈ వేళ కూడా కట్ చేసుకోండి. ఏంటంటే మనం తినేప్పుడు బాగుంటుంది, అందుకే ఈ వేళ కట్ చేసుకున్నా డిజైన్గా. అంతే, మీరు కూడా కట్ చేసుకోండి, బాగుంటుంది తినేప్పుడు డిజైన్గా. ఆ తర్వాత ఒకసారి అలా ఆ కర్రీని కొంచెం గరిటెతో కలుపుకోండి. కొంచెం ఒక 1 మినిట్ తర్వాత, ఆ 1 మినిట్ తర్వాత 200 ml వాటర్ యాడ్ చేస్తున్నానండి. నాకు కొంచెం గ్రేవీ కావాలి యాడ్ చేస్తున్నాను. ఈ గ్రేవీ అంటే 100 ml అయినా సరిపోతుంది. అంతేనండి. ఇప్పుడు మనం ఏమేమి యాడ్ చేయలేదు, వాటర్ యాడ్ చేయడం కదా. ఒక 5 to 6 మినిట్స్ బాగా బాయిల్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. చూస్తున్నారు కదా నేను ఇప్పుడు ఎలా చేస్తాను, ఎలా వస్తుంది మీడియం ఫ్లేమ్లో పెట్టినప్పుడు. ఆ తర్వాత గరం మసాలా మీరు యాడ్ చేసుకోండి. ఒక 5 మినిట్స్ తర్వాత గరం మసాలా యాడ్ చేసుకోండి, సరిపోతుంది. ఒక 1/2 టీ స్పూన్ సరిపోతుంది. అందుకు కావాలంటే 1 టీ స్పూన్ పర్లేదు, చిన్న టీ స్పూన్. చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో కర్రీ. గుమగుమలు ఆడుతుందండి కర్రీ అయితే. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను 200 ml వాటర్ తీసుకున్నాను. మీకు ఎలా కావాలంటే 200 ml వాటర్ తీసుకుని సరిపోతుంది, మీకు బాగా వస్తుంది. చూస్తున్నారు కదా మీ ఎగ్ కర్రీ అండి. ఓన్లీ సింపుల్గా మనం చేసేసాం. ఎంత బాగుందంటే అంత బాగుందండి ఎగ్ కర్రీ. వాసన అయితే నాకు అదిరిపోతుందండి.
చూస్తున్నారు కదా ఎలా వచ్చిందో సింపుల్ వేరే ఎగ్ కర్రీ ఇలా చేసుకోవాలండి. ఇప్పుడు రైస్లోకి వేసుకొని మసూరా రైస్లోకి వేసుకొని తింటా ఉంటే ఓ మై గాడ్ చాలా అద్భుతంగా ఉందండి నిజం చెప్పాలంటే. తిన్నాను కదా వేరే లెవెల్లో వచ్చింది కర్రీ. చూస్తున్నారు కదా ఇలానే సింపుల్ వేలో మీరు కూడా చేసుకోండి, మీ ఇంట్లో తినండి, హెల్త్కి మంచిది ఎగ్ అంటారు, తినండి, హ్యాపీగా ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ మోర్ అప్డేట్స్ అండి. దట్స్ ఆల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.